అన్ని సీజన్స్‌తో పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారనే చెప్పుకోవాలి. ఇక ఇందులో భాగంగానే ఇలా డబుల్ ఎలిమినేషన్‌లో గౌరవ్, నిఖిల్ బయటికి వెళ్ళాడో అప్పుడే బిగ్ బాస్ 11వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు. ఇక 11వ వారం ఓపెన్ నామినేషన్స్ పెట్టాడనే చెప్పాలి. ఇక గార్డెన్ ఏరియాలో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పిలిపించి మీరు ఈ వారం ఎవరైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి దానికి తగిన కారణాలు, పేర్లు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియచేశారు. ఇందులో భాగంగానే ఈ నామినేషన్ ప్రక్రియ కెప్టెన్ అయిన తనూజాతో స్టార్ట్ అవుతుంది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక తనూజ ముందుగా రీతుని నామినేషన్ చేసింది. రీతుని నామినేషన్ చేయడం ఎవరు ఊహించలేరనే చెప్పాలి. ఇక రీతుని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, రీతు నువ్వు నా ఫ్రెండ్ పరంగా కాకుండా ఒక కంటెస్టెంట్‌గా నీలో ఉన్న లోపాలు తెలియజేస్తున్నాను. నేను నీతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నప్పటి నుండి కూడా చెప్పాను రీతు, నువ్వు నీ గేమ్ కోసమే ఆడు అని. డెమోన్ కోసం గేమ్ ఆడొద్దు అని చెప్పినప్పటికీ ఏదైతే లాస్ట్ వీక్ క్వీన్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్‌లో నువ్వు తీసుకునే డెసిషన్ నాకు నచ్చలేదు. మెయిన్ నువ్వు డిమాండ్ పవన్ కోసం ఏదైతే సంచాలకుగా వ్యవహరించినప్పుడు కూడా రూల్స్‌ని మార్చడం అనేది కరెక్ట్ అనిపించలేదు. అన్‌ఫెయిర్ అనిపించింది. సో, అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను ఈ పాయింట్‌తో అంటూ తనుజ అయితే గనక ఈ పాయింట్ చెప్తే ఇక రీతు అయితే తన కోపానికి అవధులు లేకుండా పోయింది. ఇప్పటివరకు నీకు సపోర్ట్ చేశాను చూడు, నిజంగా నాకు బుద్ధి లేదు అంటూ రీతు అంటే తనుజ అంటుంది, రీతు అదే చెప్తున్నాను. నేను ఏది చేసినా నీ మంచి కోసమే. నేను ఇలా గేమ్ ఆడు అని చెప్పినప్పటికీ కూడా నీ గేమ్ నువ్వు మార్చుకోలేదు. సో, నువ్వు నాకు ఎంత మంచి ఫ్రెండో నాకు తెలుసు. నువ్వు నన్ను ఏమనుకున్నా నీలో ఉన్న లోపాన్ని నేను కరెక్ట్ చేయాలి కాబట్టి యాజ్ ఏ ఫ్రెండ్‌గా నేను నీకు ఈ పాయింట్ చెప్తున్నానంటూ రీతుని ఈ పాయింట్‌తో నామినేషన్ చేసింది తనుజ. ఇక సెకండ్ నామినేషన్‌లో భాగంగా తనుజ దివ్యని నామినేషన్ చేసింది. దివ్య, నువ్వు క్వీన్‌గా ఎంత బాగా గేమ్ ఆడావనేది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే గేము నువ్వు కమాండర్‌గా అయినప్పుడు ఎందుకు ఆడలేకపోయావు? నీవు కమాండర్‌గా అయినప్పుడు నాకు మెయిన్ కమాండర్‌గా ఇస్తేనే నేను టాస్క్ ఆడతాను. లేకపోతే నేను టాస్క్ ఆడనని చెప్పేసి నువ్వు అక్కడ కూర్చోవడం అనేది నాకు నచ్చలేదు. సో, నువ్వు క్వీన్‌గా ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యావో కమాండర్‌గా టాస్క్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే బాగుండేది. ఆ ఒక్క పాయింటే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను అంటే, అదేంటి తనుజ అలా ఎలా నామినేషన్ చేస్తావు? అంటే చెప్తున్నాను కదా! నాకలా అనిపించింది కాబట్టి నేను నామినేషన్ చేశాను. తీసుకోకపోవడం అది నీ ఇష్టం అంటూ తనుజ అయితే గనక దివ్యని పాయింట్‌తో నామినేషన్ చేసింది. కేవలం ఏదైతే కమాండర్ టాస్క్‌లో తను గేమ్ ఆడలేదని, మరి మొత్తానికి తనుజ చెప్పిన పాయింట్స్ కరెక్టా నామినేషన్స్‌లో కాదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.